పేదల జీవితాలతో ఆడుకుంటూ వారి నోటికాడ కూడు తీసేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. అది వాలంటీర్ల విషయంలో వారు చేసినటువంటి పచ్చి దగా చూస్తే ఎవరికైనా కూడా స్పష్టమవుతుంది. సచివాలయ వ్యవస్థను కొనసాగిస్తాం, వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాం, దానిని ఇంకా మెరుగైనటువంటి స్థితికి తీసుకెళ్తామని వారికి ఉన్నటువంటి మీడియా ద్వారా బాకా కొట్టి ఊదరగొట్టి ఈరోజు పూర్తిగా భిన్నంగా దానిపై యూటర్న్ తీసుకోవటమే కాకుండా సిగ్గుపడకుండా చేసిన తప్పుని సమర్థించుకోవడం నైతికత చచ్చిన రాజకీయం. అధర్మాన్ని ధర్మమని చెప్పుకుంటున్నారు అనే దానికి నిలువెత్తు సజీవ సాక్ష్యంగా ఉంది ఈ కూటమి ప్రభుత్వం అనేది ఎవరికైనా కూడా అనిపిస్తుంది. అదే మరి ఎన్డీఏ మేమందరం 3 పార్టీల కూటమికి హామీ ఇస్తున్నాం. మీ ఉద్యోగాలు తీసేయం, వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఉగాది రోజున, పండుగ రోజున తీపి కబుర్ మీకు అందరికీ. పచ్చి అబద్ధాలు ఆడుతున్నటువంటి వాళ్ళు పాలక వర్గాలుగా ఉండడం ఈ రాష్ట్ర ప్రజల దుర్మార్గంగా మేము భావించాల్సినటువంటి పరిస్థితిని వారే కల్పించారు. ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉగాది పండుగ రోజు చంద్రబాబు నాయుడు గారు మీకు 5,000 రూపాయల వేతనం సరిపో తమ్ముళ్ళు, 10,000 రూపాయల వేతనం ఇస్తామని చెప్పేసి ఆ నోటితోనే కదా ప్రకటించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నాలుక తాటి మట్ట అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. వాలంటీర్లు వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతుకుతున్నారు. వాళ్ళు ఏమైనా మిమ్మల్ని దేబురించారా, దేహి అని అడిగారా? మాకున్నటువంటి జీతం 5,000 సరిపోవటం లేదు, 10,000 చేయండి అని వారేం అడగలేదు. మీకు మీరుగా మీకు ఒక కెరీర్ ప్లానింగ్ ఉండాలి, మీకు మంచి భవిష్యత్తునిస్తాం, 5,000 ఎక్కడ సరిపోతాయి, 10,000 చేస్తామని ఒకరు, 5కు 5 కలిపి 10,000 చేస్తానని ఇంకొకరు, మీ కడుపు కొట్టనని ఒకరు, మీ పొట్ట కొట్టనని ఒకరు అనవసరమైనటువంటి అడగనటువంటి హామీలు ఇచ్చి ఈరోజు దానిని కొనసాగించకుండా మీరు కుంటి సాకులు చెప్తున్నారు. 5,000 కాదు, మీకు రాబోయే రోజుల్లో 10,000 రూపాయలు పారితోషికం ఇచ్చే బాధ్యత మాది. మీలో సమర్థత ఉంది, తెలివితేటలున్నాయి. ఇది ఎంట్రీ పాయింట్ మాత్రమే. ఇక్కడి నుంచి మీ ఇంట్లో మీరు కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్. అమ్మ, నేను ఒక అన్నగా చెప్తున్నా, మీకు 5,000 వస్తే ఇంకో 5,000 ఇచ్చే మనసున్న వ్యక్తిని నేను. ఒక ప్రొసీజరల్ ఇష్యూస్ గురించి చెప్తూ గత ప్రభుత్వం వాలంటీర్ల యొక్క జీవో ఎక్స్టెన్షన్ ఇవ్వలేదు, 11 నెలల తర్వాత తిరిగి దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ జీవో ఇవ్వలేదని కుంటి సాకులు చెప్తున్నారు. కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఉన్నారు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు, అవుట్ సోర్సింగ్ స్టాఫ్ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ప్రతి 11 నెలలకి ఎక్స్టెన్షన్ రెన్యువల్ అనేటువంటి జీవో ఇవ్వాలి. ఏ ప్రభుత్వం అయినా ఇవ్వాలి. ఈ రోజు మీరేం చెప్తున్నారు? ప్రభుత్వం అనేటువంటిది శాశ్వతం, అధికారం ఉన్న పార్టీ శాశ్వతం కాదు. కాబట్టి గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాలు ఏమైనా ప్రజా శ్రేయస్సు కోసం చేసుంటే అవి కొనసాగించాలి. గవర్నమెంట్ ఈజ్ ఇన్ కంటిన్యూన్స్ అని చెప్పి మీరు ఈరోజు అనేకమైన భాషలు మాట్లాడుతున్నారు. మరి అదే ప్రభుత్వం శాశ్వతం, ఏవైతే ప్రజా శ్రేయస్కర కార్యక్రమాలు ఉన్నాయో అది ఎవరు చేసినా కొనసాగించాలి అని చెప్తున్న మీరెందుకు కొనసాగించలేకపోయారు? ఒకవేళ గత ప్రభుత్వం కొనసాగించలేదంటే వారు దీని మీద ఏమన్నా పునరాలోచన చేయాలనుకున్నారేమో. ఈ వాలంటరీ వ్యవస్థను కొనసాగించాలా వద్దా అన్న విషయం మళ్ళీ అధికారంలోకి వస్తే ఆలోచిద్దాం, అప్పుడు నిర్ణయం చేద్దాం అనుకున్నారేమో. ఎందుకంటే కార్యకర్తలను పట్టించుకోలేదు, వాలంటీర్లను చూసి అనేటువంటి ఒక అపవాదం వచ్చింది కాబట్టి కొనసాగించాలా లేదా అని ఒక పునరాలోచన ఆ ప్రభుత్వం పడి ఉండొచ్చు. కానీ మీరు హామీ ఇచ్చారు కదా, మేము కొనసాగిస్తామని చెప్పారు కదా, చెప్పి ఓట్లు వేయించుకుని వచ్చారు కదా, వచ్చినప్పుడు కొనసాగించాల్సిన బాధ్యత మీకుంది. అలాంటి అధికారం మీ చేతికి వచ్చింది, అలా నమ్మే జనం మీకు ఓట్లు వేశారు. అయితే ఇప్పుడు ఇలాంటి సాకులు చూపిస్తున్నారేంటి? మరి మీరు పెట్టినటువంటి కాంట్రాక్ట్ వ్యవస్థ, అవుట్ సోర్సింగ్ వ్యవస్థ 11 నెలలకు ఒకసారి రెన్యూ చేయటం అన్నది ఎన్నో సంవత్సరాలుగా జరుగుతూ వచ్చిందిగా. అసలు ఆ వ్యవస్థకి అంటే శాశ్వతమైనటువంటి ఉద్యోగాలు ఇచ్చేటువంటి రిక్రూట్మెంట్ పద్ధతిలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అనే విధానానికి ఆద్యం పోసిందే ఆద్యుడే చంద్రబాబు నాయుడు గారు. ఆ కాన్సెప్ట్ తెచ్చిందే మీరు. దానికి కర్త కర్మ క్రియ పర్మనెంట్ జాబ్స్ మానేసి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ జాబ్స్ అనేటువంటి ఒక విధానం తీసుకొచ్చారు. అయితే మరి ఆ విధంగా మీరు ఇచ్చిన తర్వాత గత ప్రభుత్వం 5 సంవత్సరాలు 11 నెలలకు ఒకసారి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ రెన్యూ చేసుకుంటూ వచ్చింది. మీరు ఇచ్చారని వాళ్ళు ఆపేయలేదు కదా, మీరు ఇచ్చిన వాళ్ళు తీసేయలేదు కదా. మరి మీరెందుకు చేయట్లేదు? మీరు హామీ ఇచ్చి ఎందుకు మానేస్తున్నారు? ఇది నేను కంపారిజన్ కోసం మాట్లాడుతున్నాను తప్ప ఒకరికి ఫేవరెటిజంగా ఉండడం కోసం నేను మాట్లాడటం లేదు. నేను వాలంటరీ వ్యవస్థలో పేదలకు జరిగిన అన్యాయం చెప్తున్నాను.
అది ఒకవేళ వైసీపీకి అనుకూలంగా ఉందని ఎవరైనా అనుకుంటే అది వారి కర్మ. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది. రాజ్యాంగంలో ఏ ఐడియల్స్ అయితే ఉన్నాయో మా పార్టీ రాజ్యాంగంలో కూడా అవే ఐడియల్స్ ఉన్నాయి. పేదల చేత, పేదల కోసం ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నదే అధిక జనుల యొక్క ఆకాంక్ష, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం. అందుకోసం మేము పనిచేస్తున్నాం. ఈ రోజు పేదలకు అన్యాయం జరిగింది కాబట్టే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ గొంతు విప్పి మాట్లాడుతుంది. 2.5 లక్షల మంది వాలంటీర్లు వీధిన పడ్డారు. నెలకి 5,000 రూపాయల జీతం ఇస్తానంటే పేదలు కాకపోతే ఎవరు వస్తారు? అలాంటి వారి నోటి దగ్గర కూడి తీసేశారు మీరు. ఒక్కొక్క కుటుంబంలో 3 అనుకున్న 7.5 లక్షల మంది ఈ రోజు వీధిన పడ్డారు. అది ఒకవైపు అయితే, వీళ్ళు అనేకమైనటువంటి సేవలు, ప్రభుత్వం ద్వారా అందేటువంటి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ప్రజల గుమ్మం దగ్గరికి, ఇంటి గుమ్మం దగ్గరికి తీసుకెళ్లి ఇచ్చారు. లేవలేనటువంటి ముసలి వాళ్ళకి, నడవలేనటువంటి ఫిజికలీ ఛాలెంజ్డ్ పీపుల్కి ఇంటింటికి వెళ్ళి ఇచ్చి వారి మన్నలను పొందారు. దాని ద్వారా ప్రభుత్వానికి దాని గౌరవం ఇనిమడింపజేసేటువంటి పనులు చేస్తూ ప్రజల మన్నలు పొందుతున్నారు. అలాంటి వారిని వీధిన పడేసేటువంటి పరిస్థితి తెచ్చారే, మీకు మనసు ఎలా ఒప్పింది? నాకైతే అర్థం కావడం లేదు. మన దేశంలో యూపీఎస్సీ అనేది ఒకటి ఉంది. అది అత్యంత ఉన్నతమైనటువంటి సర్వీసెస్ కి రిక్రూట్మెంట్ చేస్తుంది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఇట్లాంటి సెంట్రల్ సర్వీస్ అన్ని కూడా. వాలంటీరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ అన్న కాన్సెప్ట్ వైసీపీ మేనిఫెస్టోదే అయి ఉండొచ్చు. కానీ దానిని రూపకల్పన చేసి వ్యవస్థ నిర్మాణం చేసి నిలబెట్టినటువంటిది నేను, ఆ రోజు నాతో ఉన్నటువంటి గిరిజా శంకర్ అనేటువంటి నా కొలీగ్ ఐఏఎస్ ఆఫీసర్. మట్టి ముద్దను తీసి బొమ్మను చేసి అవయవాలు అమర్చి ఊపిరి పోసి జనజీవన స్రవంతిలోకి తెచ్చాం సచివాలయ వ్యవస్థని, వాలంటీర్ వ్యవస్థని మేము. అలాంటిది ఒక పారదర్శకతతో ఒక యూపీఎస్సీ చేసే రిక్రూట్మెంట్ సంవత్సర కాలం తీసుకుని 1,500 నుంచి 2,000 ఉద్యోగాలు ఇస్తుంది. అయితే 2 నెలల కాలంలో 60 రోజుల్లో అత్యంత పారదర్శకతతో చిన్న పొరపాటు కూడా లేకుండా 1,31,000 పర్మనెంట్ జాబ్స్ రిక్రూట్ చేశాం. 2.5 లక్షలకు పైగా వాలంటీర్లను రిక్రూట్ చేశాం. మేము చేసినటువంటి రిక్రూట్మెంట్ లో ఎక్కడైనా ఏదైనా చిన్న పొరపాటు జరిగినట్టు ఎక్కడైనా వచ్చిందా? ఎవరైనా రాజకీయ ఒత్తిళ్లకు లొంగి కానీ, లంచం ఇచ్చి కానీ ఉద్యోగాలు తెచ్చుకున్నాం అనేటువంటి వారు ఈ రోజు కూడా ఉన్నటువంటి సచివాలయ వ్యవస్థలో ఉన్న ఏ సచివాలయ కార్యదర్శినైనా, అక్కడ ఉద్యోగినైనా అడగండి, ఒక్కరైనా సరే అవును మేము ఒత్తిడి చేసి డబ్బు ఇచ్చి లంచం ఇచ్చి తెచ్చుకున్నాం అని చెప్పేవారు కనిపిస్తారేమో. అలాంటి పారదర్శకతతో ఒక రోస్టర్ విధానాన్ని పాటించి అన్ని వర్గాలకు కూడా సముచితమైన స్థానం ఇచ్చి 30% మంది మహిళలకు అవకాశం ఇచ్చి ఆ రోజు అత్యంత పారదర్శకమైనటువంటి రిక్రూట్మెంట్ మేము చేశాం. వాళ్ళు అనేకమైనటువంటి సేవలు నీతిగా, నిజాయితీగా, నిస్వార్థంగా చేస్తూ వచ్చారు. ప్రజల యొక్క మన్ననలు పొందారు. ఇంటింటికి వెళ్ళి డేటా సేకరించారు. కెలామిటీస్లో అంటే విపత్తులు వచ్చినప్పుడు, వరదలు వచ్చినా, తుఫానులు వచ్చినా ఇంటింటికి వెళ్ళి బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమం. మరీ ముఖ్యంగా పెద్ద కెలామిటీ, ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి కెలామిటీ ఏంటంటే COVID-19. ఆ సమయంలో ఇంటి నుంచి ఎవరో బయటకు రానటువంటి సమయంలో, ఒకరినొకరు పలకరించుకోలేని సమయంలో, ఇంట్లో మనిషి చచ్చిపోతే దహన సంస్కారాలు కూడా వెళ్ళడానికి వెనుకాడినటువంటి సమయంలో వాలంటీర్లు వెళ్ళి ఇంటింటికి తిరిగి కావలసినటువంటివి సమకూర్చి వ్యాక్సినేషన్ చేసి మందులిచ్చి ఇంజక్షన్లు చేయించినటువంటి పరిస్థితి ఈ వ్యవస్థ ద్వారా జరిగితే ప్రతి ఒక్కరు కూడా దాన్ని అభినందించారు. అంతేకాకుండా వీరు ఎక్కడి నుంచి వచ్చారు? కమ్యూనిటీలో నుంచి వచ్చారు. అంటే ఏ కమ్యూనిటీస్ అయితే ప్రభుత్వం సేవలు అందించాలో ఆ కమ్యూనిటీ నుంచి రావడం వల్ల మా ప్రజలకు మేము సేవ చేసే అవకాశం దొరికింది, స్వచ్ఛందంగా సేవ చేసే అవకాశం దొరికింది అని ఎంతో ఉత్సాహంగా పనిచేశారు. ఐక్యరాజ్య సమితి కానీ, వరల్డ్ బ్యాంక్ కానీ, నీతి ఆయోగ్ కానీ ఏం చెప్తుందంటే ఏదైనా కమ్యూనిటీ డెవలప్మెంట్ జరగాలన్నా, డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ముందుకు తీసుకెళ్లాలన్నా ఆ కమ్యూనిటీలో నుంచే వాలంటీర్లు తీసుకుని, కమ్యూనిటీలో నుంచే స్వచ్ఛందంగా వచ్చే వాళ్ళని తీసుకుని పనిచేస్తే మరింత ఎఫెక్టివ్గా ఉంటుందని ఒకవైపు ఆ రకమైనటువంటి థీసిస్లు మనకు కనిపిస్తున్నాయి. మంచి చెడు అనేటువంటివి ప్రతి చోట కూడా ఉంటాయి, సమాజంలో ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా పర్టికులర్ వాలంటీర్ పొరపాటు చేశాడంటే, లేదా రూల్స్ అతిక్రమించాడంటే, లేదు రాజకీయంగా వెళుతున్నాడు, బంధుప్రీతి చూపిస్తున్నాడంటే చర్యలు తీసుకోవచ్చు. మనం డిసిప్లినరీ యాక్షన్ తీసుకునేటువంటి పద్ధతి ఉంది, దాని ప్రకారంగా చేయొచ్చు. అంతేగాని వ్యవస్థ మొత్తాన్ని కూడా నిలుపుదల చేయడం అనేటువంటిది, దానికి తోడుగా
యూటర్న్ తీసుకోవడం అనేటువంటిది ఏ విధంగానూ కూడా సబబు కాదు, సహించలేనటువంటి విషయం. మరి చంద్రబాబు గారికి ఇలాంటి యూటర్న్ తీసుకునే నైజం ఉంది, ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడు అనేటువంటి అపవాదం ఉంది. గతంలో ఎన్టీ రామారావు గారు పూర్తి మద్యపాన నిషేధం చేస్తే వీరొచ్చి ఆ మద్యపాన నిషేధాన్ని ఎత్తేశారు. సో ఇప్పుడు వాలంటరీ వ్యవస్థను ఉంచుతామని చెప్పి ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చి ఆ వ్యవస్థను నిలుపుదల చేశారు. రిక్రూట్మెంట్ పూర్తయిన తర్వాత ఏ ఏ వర్గాల నుంచి ఈ ఉద్యోగ అవకాశాలు వచ్చాయని మేము ఒక అసెస్మెంట్ కూడా చేయడం జరిగింది. చూస్తే సచివాలయ ఉద్యోగాల్లో 80% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీసే వచ్చారు. వాలంటీర్ల ఉద్యోగాల్లో 80% పైగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే వచ్చారు. ఎందుకనంటే పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళే. కానీ ఈ వ్యవస్థ, ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా వచ్చినటువంటి ఒక గొప్ప మార్పు ఏంటంటే అంతవరకు ఉన్నటువంటి ఫ్యూడల్ వ్యవస్థ, భూస్వామ్య వ్యవస్థని, అదేవిధంగా ఆధిపత్య వర్గాల యొక్క పెత్తందారీ వ్యవస్థని ఈ వ్యవస్థ బ్రేక్ చేసింది. ఎందుకనంటే ఏ పనున్నా, ఏ సమస్య ఉన్నా నేరుగా సర్వీసెస్ పొందడం అనేటువంటిది ఒక బూర్జువా దగ్గరికి, ఒక భూస్వామి దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పులు విడిచి అయ్యా బాబు మాకు ఈ సమస్య ఉందని అడుక్కునేటువంటి పరిస్థితి కాకుండా ఇంటికి వచ్చి నీకే సమస్య ఉంది, నీకే పథకం రాలేదు అని అడిగేటువంటి విధానంలో ఒక పారాడైమ్ షిఫ్ట్ అనేటువంటిది కలిగింది. అందుకోసమా మీరు ఈ వ్యవస్థను కంటిన్యూ చేయకుండా మళ్ళీ మన పెత్తనం పోతుందేమో, మన అనుచరులు ఎవరైతే ఉన్నారో గతంలో జన్మభూమి కమిటీలను పెట్టి ఆ జన్మభూమి కమిటీలు చేసినటువంటి నిర్వహణ వల్ల మీరు ఓడిపోయినటువంటి విధానం మీకు గుర్తుందో లేదో, మళ్ళీ అలాంటి ఒక బూర్జువా వ్యవస్థ, భూస్వామ్య వ్యవస్థ, పెత్తందారీ వ్యవస్థ తీసుకురావడం కోసం ఈ వాలంటీర్ల వ్యవస్థను ఆపేశారా అనేటువంటి పరిస్థితి కూడా ఈరోజు జనంలో చర్చ జరుగుతున్నది. ఎన్నికల ముందు జరిగినటువంటి విషయం ఒకసారి పరిశీలిస్తే వాలంటరీ వ్యవస్థ వల్ల అనేకమైనటువంటి ప్రభుత్వ సేవలు ప్రజలకు చక్కగా అందుతున్నటువంటి పరిస్థితిలో, ప్రభుత్వం యొక్క ఇమేజ్ పెరిగినటువంటి పరిస్థితిలో వీళ్ళు గనక కొనసాగితే మనము కూటమిగా గెలవడం కష్టం. కాబట్టి ఏ విధంగా దీన్ని నిర్వీర్యం చేయాలి అని ఆలోచించి ఆ వ్యవస్థ మీద విషాన్ని చిమ్మి ఎలాంటి అపవాదు తెచ్చారు పవన్ కళ్యాణ్ గారు అంటే 30,000 పైచిలకు మహిళలను, అమ్మాయిల్ని మిస్ చేసేశారు, హ్యూమన్ ట్రాఫికింగ్ చేశారు అనేటువంటి ఒక అపవాది, ఒక విషయాన్ని ఈ వ్యవస్థ మీద చిమ్మారు. ఐఎమ్ ఛాలెంజింగ్ హానరబుల్ పిఆర్ మినిస్టర్ మిస్టర్ పవన్ కళ్యాణ్, ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, మీరు చెప్పింది నిజమైతే 30,000 మంది మహిళలు మిస్ అయితే చర్య తీసుకోండి. ఈ రోజు ప్రభుత్వంలో మీరున్నారు. ఏ వాలంటీరా తప్పు చేశాడో క్రిమినల్ యాక్షన్ తీసుకోండి. 30,000 మంది మిస్ అయిన వారిని వెనక్కి తీసుకురండి. తప్పు చేసినటువంటి వాలంటీర్ మీద మీరు చర్య తీసుకోండి. అంతేగాని వ్యవస్థ మొత్తం మీద విషం చెమ్మకండి. మీరు కేవలం ఒక కుతంత్రంతో ఈ వాలంటీర్ల వ్యవస్థ ఉంటే గెలవలేమని వాళ్ళని డైవర్ట్ చేసి మానసికంగా వాళ్ళని మరొక వైపు తిప్పి 10,000 ఇస్తామని చెప్పి ఆశ చూపించి పబ్బం గడుపుకుని ఏరు దాటాక తెప్ప తగలేసినట్టుగా వాళ్ళని వాడుకుని ఈ రోజు ఆ వ్యవస్థను నిలుపుదల చేశారు. 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారు. ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్స్ టీమ్ ని పెట్టారు. హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతా ఉంది. వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల ఒంటరి మహిళల్ని వీళ్ళు టార్గెట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కొంతమంది సంఘ విద్రోహ శక్తులకు ఇస్తే వాళ్ళని వీళ్ళు కిడ్నాప్ చేయడం గాని, ట్రాప్ చేయడం గాని జరిగి మిస్ అయిపోయారు ఇంతమంది. ఇది చాలా అన్యాయం. ఒక్కసారి వాలంటీర్ల యొక్క గొంతు వినండి. వాళ్ళు బయటకు వచ్చి వీధుల మీదకి వచ్చి అయ్యా మా ఉద్యోగం తిరిగి ఇవ్వండి, మేము బ్రతుకు ఏడ్చలేకపోతున్నామని ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు. వారు మాట్లాడుతున్నది వింటూ ఉంటే హృదయం తరిక్కిపోతుంది. మరి మీకెలా మనసు ఒప్పింది ఇన్ని లక్షల కుటుంబాలను వీధిని పడేయడం అనేటువంటిది నాకు మాత్రం అర్థం కాకుండా ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఏజెన్సీ నుంచి వచ్చామండి. మాకు ఏవైతే కూటమి గవర్నమెంట్ హామీలు అయితే ఏవైతే హామీలు ఇచ్చిందో అవన్నీ నెరవేర్చాలి. మాకు ఉద్యోగంలో ఉద్యోగ భద్రత కల్పిస్తానన్నారు, జీతాలు పెంచుతానన్నారు.
ఇప్పుడు మొత్తానికి ఆదాయం లేకుండా మాకు పూట గడవలేని పరిస్థితిలో మమ్మల్ని వదిలేశారు. ఏ కారణం చేత వదిలేశారో మాకు తెలియదు. ఎన్నికల ముందు నేను ఇస్తాను అన్నారు. ఏంటండి ఇచ్చేది? ఇదే అండి రోడ్డు మీద నిలబెట్టడం ఆయన ఇచ్చే పనిష్మెంట్ మాకు. ఆయన ఏమన్నారు? ఆయన వచ్చిన తర్వాత అధికారంలోకి నేను కొనసాగిస్తా అన్నాడు. మరి కొనసాగిస్తా అన్నదాన్ని ఎన్ని రీజన్స్ చెప్పుకుంటా మమ్మల్ని ఇలా నడి రోడ్డు మీద నిలబెట్టడం ఆయన ఎంతవరకు కరెక్ట్ అయితే కాదండి. ఆయన ఇస్తా అన్నదే మేము అడుగుతున్నాం. మేము ఆయన అడగలేదు, డిమాండ్ చేయలేదు. ఆయనే ఉగాది దినంగా మీకు తీపి కబురు, ఉగాది దినంగా మీకు శుభవాచనం అన్నారు. ఏదండి అది? ఏదో ఆ రోజు నోటుకు వచ్చింది ఓగిశాడు. ఈ రోజు అనమాట ఆ తీపి గుర్తుని చేతి గుర్తుగా అనమాట మమ్మల్ని మిగిల్చాడు. నిజంగా దేవుణ్ణి నమ్ముకునే వ్యక్తి అయితే గనక చంద్రబాబు నాయుడు గారు ఇంతమంది ఆడలు ఉసిరైతే పోసుకోరండి. ఈ రాష్ట్రంలో అబద్ధాల కోర ఎవరు ఉన్నారంటే స్వయాన నారా చంద్రబాబు నాయుడు గారే. మేము అడగకుండానే హామీలు ఇచ్చి మేము అడిగాము ఆయన్ని 5 నుంచి 10,000 చేస్తానన్నావు. మేమేం ద్రోహం చేశాం? ఏమైనా పాపం చేశామా? ₹1 అవినీతి లేకుండా ప్రజలకు సేవ చేయడం మేము చేసిన నేరమా? ప్రజలకి ఇన్ టైంలో మేము సర్వీస్ చేయడం నేరమా? అబద్ధాల కోరి ముఖ్యమంత్రి ఒకటే చెప్తున్నావు, 2,60,000 మంది జీవితాలను ఉరితాడు బిగించావు. నువ్వు కనుక మారకపోతే మేము ఒకటే చెప్తున్నావు, విజయవాడ స్తంభింపజేస్తాము. ఇంతమంది మహిళా మోతలను తీసుకొచ్చి రోడ్డు మీద పడేసావే, ఈ శాపాలు ఎవరికి ఇవ్వాలి? ఈ పాపం ఎవరిది? ఆ పసిబిడ్డలు ఎవరు? నువ్వు హామీ ఇచ్చే గెలిచావు కదా, మా ఓటు బ్యాంక్ మనం మర్చుకున్నావు కదా. ఇంతమంది పోలీసు వ్యవస్థను తీసుకొచ్చావే, నువ్వు పోలీసులు అడ్డు పెట్టుకుంటే ప్రజాస్వామ్యంలో హిట్లర్ లాంటి నీయంత, గడాఫీ లాంటి వాళ్ళే భూస్థాపితం అయిపోయారు, నువ్వెంత? ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, జనం కూడా గమనించాలి. ఇలాంటి బూటకపు హామీలు ఇచ్చి కొత్త ఉద్యోగాలు ఇవ్వలేదు సరికదా, ఉన్నటువంటి వాళ్ళని 2.5 లక్షలకు పైగా బ్రతుకుతున్నటువంటి వాళ్ళ నోటి దగ్గర కూడి తీసి వాళ్ళ పొట్ట కొట్టేస్తున్నారని అంటే ఏమి ప్రభుత్వం అనుకోవాలి? ఇది జనం ఆలోచించమని నేను కోరుతున్నాను. వాలంటీర్స్కి నేను ఒకటే చెప్తున్నా, నేను ఎప్పుడు మీ పొట్ట కొట్టను, నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని కన్నీరు పెట్టే పని చేయను. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీగా ప్రభుత్వాన్ని ఏమి డిమాండ్ చేస్తుందంటే, ఈ వ్యవస్థ ఎంతో చక్కగా పనిచేస్తూ ఉన్నది, అనేకమైనటువంటి ప్రశంసలు తీసుకొని వచ్చింది. మీకు చేతనైతే ఇంకా మెరుగుగా చేయండి, ప్రక్షాళన చేయండి. అంతేగాని అలా నిలుపుదల చేసి పేదల కడుపు కొట్టొద్దు, వాళ్ళ పొట్ట కొట్టొద్దు. తిరిగి ఈ వ్యవస్థను పునరుద్ధరణ చేయమని, వారిని కంటిన్యూ చేయమని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అంతేకాదు, వాలంటీర్లకు న్యాయం జరగకపోతే ఎంతటి ఉద్యమానికైనా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వెనకాడదని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం.